వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. ఇక మెగా అభిమానులకి గేమ్ చేంజర్ ట్రైలర్తో ఫుల్ మీల్స్ అయితే దొరికేసింది. అంతేకాదు గేమ్ చేంజర్ని పుష్ప ఖచ్చితంగా మించుతుందన్నట్లు 3,000 కోట్లు వస్తాయన్నట్టు అభిమానులు అయితే చెప్తున్నారు. అంతేకాదు ఈరోజు అయితే మనతోటి గ్లోబల్ యూట్యూబ్ స్టార్ అంట కుమార్ ఉన్నాడు. సో కుమార్తో ఒక స్మాల్ చిట్ చాట్ చేసేద్దాం. సో హాయ్ కుమార్. హాయ్. ఏంటి ఈ మధ్య అసలుకి ఫుల్ వీడియోలు చేస్తున్నావు యూట్యూబ్లో, రామ్ చరణ్ గారి గురించి, గేమ్ చేంజర్ గురించి ఫుల్గా ట్రోల్ అవుతున్నావు. అదే 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 నువ్వు అడగడం కరెక్ట్ కాదు. అది నేను ట్రోల్ ఏం కాలేదు. ఓకే, ఓల్డ్ చేసుకున్నారు ట్రోలు, దానికి మనం ఏం చేద్దాం. నేను అభిమానంతో గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్పిన. 1,00,000 కోట్ల పుష్పకి ఎన్ని సినిమాలు ఏమి లేకుండా ఒక్క సినిమా ఉంటేనే 2,000 కోట్లు వచ్చి. ఇప్పుడు అల్లు అర్జున్ ఏ స్టారు? స్టైల్ స్టారు, ఐకాన్ స్టారు. మరి రామ్ చరణ్ ఏ స్టారు? ఓకే, ఆ స్టార్ అని తీసి పక్కన పెడతాం, సినిమా గురించి మాట్లాడదాం ఒక 2 నిమిషాలు. సో సినిమా ఎట్లా ఉంది? ట్రైలర్ కూడా చూసావు కదా? ట్రైలర్ చూసాను. నాకైతే నిజంగా పీజులు ఎగిరిపోయినాయి. అయితే నేనైతే కళ్ళు తిరిగి పడిపోయినా. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు చేసేవాడు ఎవడు లేడు. నువ్వు ఎవడన్నా చూసుకో, ఏ హీరోనన్నా చూసుకో, ఎవడన్నా ఉన్నాడా? ఓకే. ఎందుకంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో ఎన్ని క్యారెక్టర్లు చూడు. ముఖ్యమంత్రిగా, కలెక్టర్గా, ఇంజనీర్గా, రిపోర్టర్గా, పోలీస్గా, రైతుగా, ఫార్మర్గా ఎన్ని క్యారెక్టర్లు. అబ్బా 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 ఎన్ని క్యారెక్టర్లు చూడు. ఏమొచ్చింది అంత పిచ్చిగా? నువ్వు అదే పిచ్చికి చానకు అదే మనిషి కోపం వచ్చేది. ఏముంది అంత బాగుంది అని అడుగు. అది అలా అడుగు. ఎందుకంటే మనం ఇంతకు ముందు కూడా చాలా సినిమాల్లో 2-3 డ్యూల్ క్యారెక్టర్స్ చేసిన హీరోలు చూసాం, చాలా సినిమాలు వచ్చినాయి. ఇందులో ఎందుకు అంత నచ్చింది నీకు? ఇప్పుడే చెప్పినా ఏమని, ఆయన ఈ సినిమాలో పేదవాళ్ళకి మంచి చేయాలని ప్రతి క్యారెక్టర్, ప్రతి అంటే సోషల్ అంటే పబ్లిక్కి పనికొచ్చే క్యారెక్టర్ చేస్తున్నాడు. అంటే సోషల్ సర్వీస్ క్యారెక్టర్లు అన్ని అంటే 10 మందికి మంచి చేయాలని చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు కలెక్టర్ ఎవరు? అతను మంచి చేస్తాడు. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ కలెక్టర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. పైగా ముఖ్యమంత్రి ప్రజలకి మంచి చేస్తాడు. పైగా రామ్ చరణ్ గేమ్ చేంజర్లో ముఖ్యమంత్రి క్యారెక్టర్ చేస్తున్నాడు. పైగా ఏంది సోషల్ రిపోర్టర్ కూడా అక్కడక్కడ అది కూడా రామ్ చరణ్ చేస్తున్నాడు. పైగా పోలీస్గా అది చేస్తున్నాడు. చూడు ఎన్ని చేస్తున్నాడు చూడు. ఇంకా ఐఏఎస్, ఐపీఎస్, ముఖ్యమంత్రి, సోషల్ రిపోర్టర్, ఫార్మర్, రైతుగా. అసలుది రైతు అన్నిటికంటే ముఖ్యంగా మనం ఇప్పుడు అన్నం తింటున్నామంటే, మనం ఇక్కడ ఉంటున్నామంటే, ఈ సిటీలో నువ్వు ఏ డోకా లేకుండా ఉంటే ఎవరు కారణం? ఓకే, ఇంటర్వ్యూ కూడా ఏంటి రెడ్ షర్ట్ తోటి వచ్చావంటే ఇదే నవ్వకో రెడ్ షర్ట్. సరే ఆగు మన ఇంటర్వ్యూ మనంతా ఒకటే కాదంటే. ఇది రెడ్ షర్ట్ నేను వేయడానికి కారణంలో ఒకటే. ఇది జనసేన పార్టీకి గుర్తింపు అనమాట. ఆయన రెడ్ టవల్ వేసుకుని తిరుగుతాడు. నేను కూడా రెడ్ టవల్ వేసుకొని తిరగతా నీకోసం అంట ఇట్లా పెట్టే పక్కన. ఇప్పుడే నేను రెడ్ టవల్ ఉతికి ఆరేసున్నా, అందుకని రెడ్ షర్ట్ వేసా. ఓకే, నేను ఈ రెడ్ షర్ట్ వేయడానికి కారణం అది. సరేనా? దయచేసి ఇప్పుడు అడిగేటప్పుడు బాబాయ్ గారు ఈవెంట్కి వస్తే లేదు కానీ అభిమానులు రెడ్ షర్ట్లు వేసుకుంటే ఏమన్నా ఉందంటే ఏం పర్వాలేదులే కానీ. సో అయితే సినిమాలో ఇప్పుడు ఖైరా అద్వాని అట్లానే మన తెలుగమ్మ అంజలి కూడా ఉంది కదా. సో ఇద్దరిలో ఏ జోడితో మంచిగా అనిపించింది? ఇద్దరిది బాగానే ఉంది. ఓకే, అట్ట ఆయన ఏం చేస్తాడు, మోడల్గా ట్రెండ్గా అంటే ట్రెండ్కి తగ్గట్టు ఖైరా అద్వానితో చేస్తున్నాడు. ఆ పాటలు కానీ, డ్యాన్సులు కానీ, ఆ రొమాన్స్లు కానీ అబ్బా ఎర్రగా తీసేసాడు. ఇంకా అంజలితో పెళ్ళంతో ఎలా చేయాలని, అంటే మొగుడు పెళ్ళాల మధ్య ఆ పాత రోజుల కాడి నుంచి ఎలా ఉండేరు, దాంపత్యం అంటే కాపురం ఎలా చేయాలనేది దాన్ని చూశారన్నమాట అర్థం. కాబట్టి ఆయన వాళ్ళిద్దరితోనూ ఆయన సెట్ అయిపోయాడు. ఆయన ఇద్దరితోనూ బాగుంది. ఇద్దరితో చెప్పిన డైలాగులు బాగున్నాయి, ఇద్దరితో చేసిన క్యారెక్టర్లు బాగున్నాయి. అతను ఎవరితో చేసినా కూడా సెట్ అయిపోద్ది అంతే. రామ్ చరణ్కి ఇంక తిరిగే లేదంతే. ఇంకా నువ్వు ఏమైనా చేసుకో, ఆయన ఒక గ్లోబల్ స్టార్ అయినా. మరి అయితే చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు భారతీయుడు 2 డైరెక్టర్ ఉన్నారు కదా ఇప్పుడు ఆయన. అయితే భారతీయుడు ఫ్లాప్ అయింది ఆ వేళ, ఇప్పుడు ఇది కూడా అట్లానే చూస్తున్నారు. మరి ఏం చెప్తావు? అదే చూసి అది మనం ఏం చేద్దాం. ఇప్పుడు ఒకడేమంటాడంటే రామ్ చరణ్ 1,00,000 కోట్లు 50 కోట్లు అంటున్నావు కదా. ఫస్ట్ నేను కాసేపు ఆగు, మాట్లాడి ఎందుకన్నాలా. ఇప్పుడు ఒకడేమంటాడు, చిరంజీవి కంటే నేనే పెద్ద తోపు కానీ అంటాడు ఒకడు. ఇప్పుడు ఎవడైనా దారిని పోతా పని బాటలు లేకుండా, పని బాటలు లేని ప్రతి ఏదో మాట్లాడేది అది. చిరంజీవి ఆడేమన్నా పీకాడా, నేనే చిరంజీవి కంటే గ్రేట్ అంటాడు. అయిపోతాడా? కాడు. అదేవిధంగా ప్రతి హీరోని అలాగ అంటాడు. ఇప్పుడు రామ్ చరణ్ గారిని కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఇప్పుడు ఎవరైనా ప్రభాస్ని కానీ, మహేష్, ప్రతి ఒక్కరు అలాగే సినిమా హీరోలు అందరూ అలాగే అంటారు అందరూ. ఏమని
సినిమా హీరోలు ఏమన్నా అలా పెద్ద తోపులా, వాళ్ళకంటే నేనే గ్రేట్ అంటారు. ఒకడు ఏమంటాడు రియాలిటీలో ముఖ్యమంత్రి కంటే నేనే గ్రేట్ అంటాడు. కాబట్టి అనేవాడు అంటాడు, ఇంకా శంకర్ వేస్ట్గా అంటాడు, ఓడి వేస్ట్గా అంటాడు, అనేవాడు 100 రకాలుగా అంటాడు. ఏదైనా అవన్నీ పడుచుకోపోతే మా జరగదేడా. ఓకే సరే, మరి శంకర్ గారి డైరెక్షన్ మనందరికీ తెలిసిందే కదా, తెలుసు. సో భారతీయుడు చూసావా, ఎలా అనిపించింది? చూసి బాగానే ఉంది, సూపర్ కదా. సో అట్లాగా ఈ సినిమాలో ఏం ఉండదంట కొత్తగా? అదే నువ్వు తెలుసుకోవాల్సింది, ఇక్కడ ప్రజలు జనాలు తెలుసుకోవాల్సింది అదే. దీంట్లో కొత్తదనం ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక సోషల్ పిక్చర్, పైగా అంత పెద్ద స్టార్ ఆయన, ఒక గ్లోబల్ స్టార్ అయినా. అంటే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద అలాంటి స్టార్ ఎక్కడ లేడు, అందుకని ఆయన గ్లోబల్ స్టార్ అంటారు. అంటే గ్లోబల్ మీద ఉండే స్టార్ని గ్లోబల్ స్టార్ అంటారు, సరేనా? కాబట్టి ఏంటంటే అటువంటి స్టార్ లేడు, కాబట్టి అటువంటి స్టార్లు ఇలాంటి క్యారెక్టర్లు చేస్తారంటే దేనికోసం? 10 మందికి మంచి చేయాలని, అంటే బాగా ఆడుతుందనే కదా. కానీ ఇక్కడ ఏంటంటే మ్యాటర్, ఆ సినిమా లాగా ఈ సినిమాని పోల్చకూడదు ఎవరు, ఓకేనా? అదంటే భారతీయుడు అంటే ఏదో సరే ఆడింది, అది తమిళ్లో ఆడింది, తెలుగు ప్యాన్ ఇండియా సినిమా అది. కానీ ఇది ప్యాన్ ఓల్డ్ సినిమా, ప్యాన్ ఓల్డ్ సినిమా ఇది. నువ్వు గుర్తుపెట్టుకు, ఇది అమెరికాలో, రష్యాలో, జపాన్లో, ఆస్ట్రేలియాలో, సింగపూర్లో, మలేషియాలో, స్విట్జర్లాండ్లో, జపాన్లో, చైనాలో అన్ని దగ్గరలో కూడా ప్రతి దగ్గర రికార్డులు బ్రేక్ అయిపోద్ది. ఖచ్చితంగా 50,000 కోట్లు కదా, 1,00,000 కోట్లు కూడా నాకు ఎందుకో ఈ సినిమాకి వస్తాయి పక్కకు వస్తాయి అంతే. కానీ ఒకటే, అది ఎలా వస్తాయని నేను చెప్పిన చాలాసార్లు కూడా చెప్పిన. ఏమని చెప్పాను నేను? చెప్పింది అలా ఒకటే, ఈ సినిమాని ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఉన్న అన్ని థియేటర్లు వేస్తేనే వస్తాయని చెప్పి మళ్ళీ. ఓకే, మరి అయితే కలెక్షన్స్ ఎంత వస్తాయి అంటున్నావు కదా. రీసెంట్ గా మనకి హైదరాబాద్ లో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇష్యూకి బెనిఫిట్ షోలు అయితే ఆపేశారు, క్లోజ్ చేశారు. సో ఇప్పుడు మరి కలెక్షన్స్ మీద కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయంటావా మరి? అదే ఇక్కడ వచ్చింది మార్పు. అదే ఇప్పుడు ఏమన్నారు, సంధ్య థియేటర్ దగ్గర ఒక దుర్ఘటన అయితే జరిగింది. నాకు బాధేది, మనందరికి బాధే, అనుకోకుండా ప్రమాదం అది అయింది. దాంట్లో ఎవరో ఒకటి తప్పు అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇంకా నుంచి అలాంటివి జరగకుండా చూసుకోవాలని బాధ్యత ఎవరిది? ప్రభుత్వంతో పాటు మన మీద కూడా ఉంది. అదే మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే జనాలు కూడా ఎందుకులే, ఇప్పుడు మన పక్కన లేడీస్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. మన ఇంట్లో కూడా లేడీస్ చిన్నపిల్లలు ఉంటారు. అందరూ మనోళ్ళే అనుకొని ఆ తోసుకోకుండా జాగ్రత్తగా ఉంటే అయిపోయింది అంతే. ఓకే, అంటే ఆ బెనిఫిట్ షోలు ఆపేయడం వల్ల కావచ్చు, కాస్ట్ ఏమైనా తగ్గించడం వల్ల కావచ్చు, కలెక్షన్స్ పరంగా ఏమన్నా తక్కువ వచ్చే ఛాన్సులు ఏం లేదంట, తగ్గేదే లేదంట? అస్సలు లేదంతే. ఓకే, అస్సలు ఈ సినిమా బెనిఫిట్ షోలు ఆపినా ఆయన్ని ఎవరు ఏమి పీకలేరు. ఓకే, మరి అయితే మరి ప్రతి సంక్రాంతి బాలయ్య బాబు గారిదే అంటారు కదా. అవును, మరి ఈసారి బాలయ్య బాబు గారు అది బారాలి. అదే బాలయ్య బాబుకు సినిమా కూడా ఆడాలా, బాలకృష్ణ సినిమా కూడా ఈ సంక్రాంతికి వెంకటేష్ది బాలకృష్ణది కూడా ఆడాలా, నేను కాదంట్లే. ఇప్పుడు గతంలో ఏమైందంటే సంక్రాంతికి ప్రతి పెద్ద హీరోలు రావడమే, అందరూ వచ్చారు. బాలకృష్ణ ఒక 20 సార్లు దాకా వచ్చాడు, కానీ కాస్త హిట్లు కూడా ఉన్నాయి, కాదంట్లే. బాలకృష్ణ సినిమా హిట్ అవ్వాలి, సంక్రాంతికి వస్తాం వెంకటేష్ సినిమా కూడా హిట్ అవ్వాలి. దాంతోపాటు ఈ సినిమా ఏదంటే పెద్ద సినిమా ఇది. ఇప్పుడు బాలకృష్ణ సినిమా ఓన్లీ తెలుగు రాష్ట్రాలు మాత్రమే, వెంకటేష్ది అంతే. పైగా వాళ్ళకి వయసు అయిపోయింది కాస్త ఈ మధ్య, పైగా వాళ్ళు యంగ్ అమ్మాయిలతో వాళ్ళు రొమాంటిక్ క్యారెక్టర్ కష్టమే. నచ్చలేదా యంగ్ అమ్మాయిలతోటి? అంటే యంగ్ అమ్మాయిలతో కాస్త ఎమర్లా జనాలు అడుగు, నువ్వు కావాలంటే నేను కాదు కానీ నువ్వు జనాలు ఎవరన్నా అడుగు, ఇదేందా బాలకృష్ణ ఈ వయసు అమ్మాయితో చేస్తున్నాడు, ఓపుతాను అట్ట పాపం ఆయనకి అలిపోస్తుంది కదా అంటారు. వెంకటేష్ హీరో క్యారెక్టర్ అంటే డాన్స్, ఆ మాత్రం అభిమానులు అదే కోరుకుంటారు కదా. అభిమానులు కోరుకుంటారు, కరెక్ట్. సినిమాలో చూడాలని నువ్వు కూడా చెప్తుంటావు, నేను చెప్పినాను బాయ్. కానీ ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అతను భగవంత్ కేసరి అనే సినిమాలో శ్రీలీలతో చేసాడు ఒక క్యారెక్టర్, అది చాలా బాగుంది ఆయనకి. ఇప్పుడు వయసు తగ్గట్టు పోవడం కూడా బెస్టే. మరి అది అట్టుందంటే కకృతుంది. మరి యంగ్ అమ్మాయిని పట్టుకుని పాపాలు చేయడం, ఆ అమ్మాయి కూడా ఏం చేస్తాడు, డబ్బుల కోసం చేయాలి తప్పదు ఇంకా. కాబట్టి ఏంటంటే వయసు తగ్గట్టు ఆలోచించి నీ వయసుకి తగ్గట్టు సినిమాది. ఇప్పుడు రజనీకాంత్ గారు వయసు తగ్గట్టు చేస్తారు కదా, చేస్తున్నారా లేదా? జైలర్లో కానీ వెట్టైన కానీ ప్రతి సినిమాలు రజనీకాంత్ గారు వయసుకు తగ్గట్టే పోతున్నారు. అలాంటి జీ. ఓకే, గేమ్ చేంజర్లో మరి అట్లాంటి సీన్లు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తావు? గేమ్ చేంజర్లో ఎలాంటి సీన్లు? ఎలాంటివి? మంచి సీన్లే. ఇప్పుడు ఖైరాద్వాని తోటి కావచ్చు, అంజలి గారితో, ఖైరాద్వానితో అలాంటి సీన్లు ఏం లేవా? ఎందుకంటే ఉండాలా, ఈ వయసులో రొమాంటిక్ చేయాలా. ఇప్పుడు రొమాంటిక్ కూడా ఖైరాద్వాని తోటి అలానే రామ్ చరణ్ తోటి ఏమన్నా రొమాన్స్ కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది మనకి సినిమాలో? ఏమీ లేదు, ఆయన రొమాంటిక్ కరెక్ట్ గానే పెట్టాడు. మిల్స్ అంటావా? కరెక్ట్ గానే ఉంటాయి అన్ని. ఇందులో రొమాంటిక్ కూడా ఇచ్చి పడేస్తాడు అంతే. రొమాంటిక్ కూడా చేయాలని చేస్తాడు, వయసులో ఉన్నప్పుడు చేయాలి. అందుకని వయసులో ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకుంటా అంటారు అందరూ. కాబట్టి ఏంటంటే వయసులో ఉన్నప్పుడు చెయ్యి. ఇప్పుడు బాలకృష్ణ వయసులో ఉన్నప్పుడు చేసాడు ఆయన, రోజాతో, రంభాతో, రమ్యకృష్ణతో చేసాడు ఆయన. ఓకే,
ఆ వయసు వాళ్ళతో చేయాలి, అంతేగాని ఈ వయసు చిన్న చిన్న పిల్లకాయలతో పట్టుకో నువ్వు. ఓకే కుమార్, అయితే మరి రాజమౌళి గారితో వర్క్ చేసి హిట్ కొట్టి తర్వాత ఏ డైరెక్టర్ తోటి అంటే ఏ డైరెక్టర్ తోటి తీసినా ఆ హీరోకి ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ ఒకటి ఉంది మనకి ఇండస్ట్రీలో. అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారు సోలోగా వస్తున్నారు కదా ఆఫ్టర్ RRR తర్వాత. అవును. సో ఆ సెంటిమెంట్ ఏమన్నా వర్కౌట్ అవుద్ది అంటావా? అదంతా మూఢనమ్మకం. ఇప్పుడు దెయ్యాలు ఉన్నాయా లేవా చెప్పు? దయ్యాల కాన్సెప్ట్ లోకి మనం వెళ్ళొద్దులే కానీ సినిమా గురించి అర్థం. ఇంకా అదే నువ్వు అనేది అట్టే ఉంది, ఇంకా మూఢనమ్మకం అది. అది మూఢనమ్మకాలు ఎన్ని ఆ డైరెక్ట్ చేసి ఇటు అయిపోద్ది, ఇటు ప్లాప్ అయిపోద్ది, ఆ ఇంట్లో ఉంటే దెయ్యం పడుతుంది, ఇంట్లో ఉంటుంది, అదంటే బట్టి మూఢనమ్మకం. మన దేశం ఏంటంటే మూఢనమ్మకాలు ఎక్కువ, అందుకని మన దేశం ఇట్టే ఉంది ఇంకా. కాబట్టి అవన్నీ ఎవరు నమ్మరు చూడు. ఆ సినిమాకి ఎవరు ఆపలేడు పోయా. గేమ్ చేసిన సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు కొట్టకపోతే నువ్వు నన్ను అడుగు. అప్పుడు 1,00,000 కోట్లు కొట్టకపోతే కానీ చెప్పినా మన క్లారిటీ చెప్పేది నువ్వు క్లారిటీగా ఏమని చెప్పాను. గ్లోబల్ మీద అన్ని థియేటర్లో 1 సంవత్సరం రోజులను ఆడిస్తేనే వస్తుందని చెప్పినా. మళ్ళీ ఇంకా మళ్ళీ నువ్వు దాన్ని తిప్పి నన్ను అడిగితే నేనే చేయలేను. మళ్ళీ సంవత్సరం పొడుగుతా చూస్తానే ఉంటారు. నేను అట్టంలా కొన్ని థియేటర్లు లేపు, కొన్ని థియేటర్లు ఇయ్యి. ఆయనకి రామ్ చరణ్ లేని స్టార్ అమ్మా. 1,00,000 కోట్లు అంటే కొంచెం అతిశయోక్తిగా ఉంది కానీ 3,000 కోట్లు అంటే 2,000 కోట్లు అంటే అగ్రి చేస్తాం. మరి 1,00,000 కోట్లు అంటే నాట్ వర్తబుల్ కుమార్. ఓకే, ఈ రోజుల్లో సినిమా అనేది సినిమా అనేది జనాలకు ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. సినిమా లేకుండా జనాలు బతకలేకపోతున్నారు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి పల్లెటూరులో ఎక్కడికైనా ఏ ఇంటికైనా ఏ సిటీ కన్నా టౌన్ కన్నా ఎక్కడికైనా పల్లెటూరులో థియేటర్లు ఉండవుగా. ప్రతి దగ్గర టీవీ ఉందా లేదా, ఇంట్లో అప్పు చేసి మరి టీవీ కొంటున్నారు లేదా? ఆ టీవీ కొన్న కలెక్షన్ సినిమాకి రావుగా కుమార్. చెప్తాను నేను ఓటీటీ కూడా చెప్పా. ఇప్పుడు టీవీలో ఓటీటీ కాదు, అది ఏదో ఛానల్కి ఇస్తాడు, ఓటీటీ లెక్కగా. కాబట్టి ఏంటంటే సినిమాకి వస్తుంది అంతా. కాబట్టి ఈ రోజులు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అందరికి. నీకు తెలియకుండా మాట్లాడుతాం, తెలుసుకో మాట్లాడు కానీ చెప్పాడు. ఓకే, తర్వాత తెలుసుకుందాంలే. తెలియపోతే సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అయితే అసలు చెప్పాలి. ఇంకా మచ్చారా సాంగ్ అయితే నాయనైతే అసలు ఆ సాంగ్ వినబడితే నాకు చాలు, అంతే. నేను లేచి డ్యాన్స్ చేస్తాను అంతే. దయచేసి ఇప్పుడు కానీ పెట్టారంటే డ్యాన్స్ చేస్తా. ఓకే, పెడితే పెట్టండి. అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారు లుక్స్ లో ఏది మంచిగా అనిపించింది? ఇప్పుడు పోలీస్ గా నచ్చింది నాకు. అన్ని లుక్లు బాగున్నాయి, కానీ ముఖ్యమంత్రిగా రియల్లో ముఖ్యమంత్రిగానే ఆయన ఉన్నట్టు నాకు ఎందుకో అనిపిస్తుంది అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయన చూసి ఈయన చూస్తుంటే రామ్ చరణ్ గారు కూడా, ఇంకా రామ్ చరణ్ గారు ఫ్యూచర్లో ముఖ్యమంత్రి అయితే బాగుంటుందేమో అని. అవును, సినిమాలో కూడా చూడడానికి డైలాగులు ఇవన్నీ అపోజిషన్ పార్టీ మీద కొంచెం కౌంటర్లు వేసినట్టుగా అది అనిపించింది. అనిపించినాయా? లేదు, అన్ని అబద్ధాలు, అవన్నీ మూఢనమ్మకాలే. మళ్ళీ ఇది కూడా నమ్మకాల కింద వస్తాయి కాదు, అది కూడా మూఢనమ్మకమే. ఎందుకంటే అతను ఏదో డైలాగ్ కొట్టాడట అంతే. ఆ కొట్టిన డైలాగ్ నువ్వు తీసుకొచ్చి మమ్మల్ని అన్నావు, నన్ను అన్నావు, పందులు గుంపుకు వచ్చి సింహం సింగిల్కి వచ్చిందని అంటాడు అనుకో. ఏదైనా డైలాగ్ అన్నాడు, అదేంటది సినిమా డైలాగు. అది మనం రియాలిటీలో క్యాచ్ చేసుకొని ఓయేమో ఓడినా అన్నాడు నా మనోబోలు దెబ్బతానే, అవన్నీ రాంగ్ అయ్యి. అది సినిమా అంతే. సినిమాని సినిమా వరకు చూసుకో అంతే. నువ్వు రియాలిటీలో కలపకు మిక్స్ చేయకు. దయచేసి చెప్పు అందరు సార్. నువ్వు ఖచ్చితంగా చెప్తాం, ఎందుకంటే అందరం సినిమా వాళ్ళనే. సో అయితే ఏం చెప్తావు గేమ్ చేంజర్ గురించి? ఇంకా గేమ్ చేంజర్ గురించి చెప్పాల్సిన ఏం లేదు, ఇంకా మొత్తం అయిపోయింది. కానీ ఎంత చెప్పినా కూడా తక్కువే. సినిమా గురించి, గేమ్ చేంజర్ సినిమా గురించి నువ్వు ఎంతలా చెప్పు, అన్ని తక్కువే అంతే. కాబట్టి ఎన్ని చెప్పినా తక్కువే. ఆయన గురించి, ఆయన లాంటి స్టార్ అయితే ఇంకా ఉండాలి అందరూ స్టార్లు, కానీ ఇతనే ఏంటంటే గ్లోబల్ స్టార్. ఇతను మెగా అభిమానులకి ఫుల్ మీల్స్ అయితే దొరికిందంట. మొత్తం ఇచ్చేసాడు అంతే. ఏం కావాలి తీసుకోవచ్చు. మెగా అభిమానులు మీకు ఏం కావాలి వచ్చి ఈ సినిమాలు పెరుక్కోవచ్చు అంతే. నీకు పాటలు కావాలా పెరుక్కో, డ్యాన్స్ కావాలా పెరుక్కో, రొమాన్స్ కావాలా కొరుక్కో. కాబట్టి నీకేం కావాలో లక్కు వచ్చి ఇక్కడ నీకు ఏమేమి కావాలో అన్ని దొరికేస్తాయి ఇందులో. అది మ్యాటర్. అయితే రామ్ చరణ్ గారి కోసం ప్రతి ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా, వస్తారు. సో ఇంకా హైప్ ఏమైనా పెరిగిద్ది అంటావా? పెరిగింది మామూలుగా. ఆయన డిప్యూటీ సీఎం ఆయన ఊరికే కాల, ఆయన రియాలిటీలోని హీరోని, రియల్ గాను హీరోని. పైగా ఓజీ సినిమా కూడా రాబోతుంది. రావాల్సింది మన గేమ్ చేంజర్ కోసం ఆపాడు. ఇంకా ఆ సినిమా వస్తే ఇంక చెప్పలే, ఇంకా ప్రపంచం మొత్తం షేక్ అయిపోద్ది అంతే. ఓకే, అయితే కుమార్ ఇక గేమ్ చేంజర్ లో నీకు బాగా నచ్చిన సాంగ్స్ ఏదని చెప్తావు? ఇంకా అన్ని సాంగులు నాకు అన్ని సాంగులు బాగున్నాయి, కానీ నాకు ముఖ్యంగా నచ్చిన సాంగ్ రామ్ మచ్చారా సాంగ్. ఎందుకంటే ఆ సాంగ్ చూస్తే మనమే హీరోలుగా ఫీల్ అయిపోతాం. ఓకే, ఎందుకంటే అది మన కోసం చేసాడా అనిపిస్తుంది అనమాట ఆ సాంగ్ మాత్రం. అది ఇంకా ఈ సినిమాలో డైలాగులు కూడా నాకు
నాకు భలే ఇష్టం, నాకు నచ్చిన ఈ సినిమాలు డైలాగ్ బాగా. ఈ సినిమాలో ఇంకొంచెం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవడానికి ఆఫ్టర్ లాంగ్ టైం అంజలి గారిని ఒక పెద్ద హీరో పక్కన చూస్తున్నాం. ఏం చెప్తావు అంజలి గారి గురించి? అంజలి గారి గురించి చెప్పాల్సిన అవసరం లే. మొదటి నుంచి ఆమె మన తెలుగు అమ్మాయి. ఆమె తమిళ్లో చేసింది, హిందీలో చేసింది, కన్నడలో, కర్ణాటక, మలేషియా మొత్తం చేసింది. కాబట్టి అంజలి చాలా రోజుల తర్వాత చేస్తుంది. ఇక్కడ చేసిలా పవన్ కళ్యాణ్తో కూడా చేసింది. వకీల్ సాబ్ సినిమాలో చేసిందా లేదా? చేసిలా? చేస్తారా? ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు అండి వాళ్ళు ఆర్టిస్టులు డబ్బులు ఇస్తే చేస్తారు, పేరుకి ఇచ్చే చేస్తారు. ఇక్కడ మ్యాటర్ అది కాదు. వాళ్ళు ఏంటంటే ఆ భాషలో చేశారు, ఈ భాషలో చేస్తారు, అన్ని భాషలో. కానీ చాలా రోజుల తర్వాత ఇక్కడ వచ్చి మళ్ళీ చేస్తుంది అంతే. దిల్ రాజు గారికి నిజంగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు సంక్రాంతి టైంలో సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్లులో కూడా అంజలి గారు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ గేమ్ చేంజర్ లో దిల్ రాజు గారికి కూడా బాగా కలిసి వచ్చింది. అవునవును. పైగా దిల్ రాజు గారికి ఈ దెబ్బతో ఇంకా ఆయనకి ఒక 100 తరాలకి లైఫ్ సెటిల్ అయిపోద్ది అంతే. ఒక 1000 తరాలు ఆయన చూసుకోవాల్సిన పనే అసలు. టాలీవుడ్ నే కాదు, హాలీవుడ్ ని, హాలీవుడ్ లో కూడా ఆయన మెయిన్ ప్రొడ్యూసర్ అయిపోతాడు అంతే. ఈ గ్లోబల్ స్టార్ లో ఆయన గ్లోబల్ స్టార్ కాబట్టి రామ్ చరణ్ గ్లోబల్ స్టార్. ఈ గ్లోబల్ లో కూడా దిల్ రాజు తిరుగులేదనమాట. ఆయన కూడా గ్లోబల్ ప్రొడ్యూసర్ అంతే. ఆయన తిరుగులేదు ఆయనకి. ఓకే, ఫైనల్ గా మరి రామ్ చరణ్ గారి డైలాగ్ తోటి ఏం చేద్దాం. ఓకే, ఒక సూపర్ డైలాగ్ ఒకటి. రా అంటే రా, రా అంటే రా, సార్ అంటే సార్, రాకి రా, సార్కి సార్ అంతే. ఇంకొకటి, నువ్వు 5 ఏళ్ళు సారీ అంటే కోపాలు వీగిపోతున్నా అన్నట్టే, నువ్వు 5 ఏళ్ళు మాత్రమే ముఖ్యమంత్రివి, నేను చనిపోయే వరకు IASని. ఇలాంటి డైలాగ్ వింటే మాత్రం నాకు గూస్ బంప్స్ అంతే ఎవరికైనా. ఓకే కుమార్, అయితే మెగా అభిమానులకి ఏం చెప్తావు? ఇప్పుడు రీసెంట్గా సంధ్య థియేటర్ దగ్గర ఇన్సిడెంట్ చూసుకుంటే కొంచెం బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. అవును. ఇప్పుడు ఆల్రెడీ సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు అయితే వస్తున్నాయి. అభిమానులు ఎట్లుంటారో చెప్పలేం. సో అలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఏం చెప్తావు? ఓ మెసేజ్ అలాంటివి ఏంటంటే అభిమానిగా చెప్పి మొదటి నుంచి నా బాధ అంతది. అందరూ మనోళ్ళే, అంత మన ఫ్యామిలీ. ఇది ఎక్కడైనా ఈ ప్రపంచంలో, ఈ గ్లోబల్లో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడైనా సరే, ఏ భాషలో అయినా ఎవరైనా సరే ఫ్యామిలీతో జాగ్రత్తగా వెళ్ళండి. ప్రతి ఇంట్లోనూ అమ్మ, నాన్న, అక్క, చెల్లి అందరూ ఉంటారు, లేడీస్ ఉంటారు. కాబట్టి లేకపోతే ఒక 15 రోజులు, ఒక 20 రోజులు ఆగండి. ఎందుకంటే సినిమా పెద్దది, మళ్ళీ మీరు చూడండి. ఆ సినిమా మళ్ళీ చూడండి, తప్పే లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండి పోండి. సినిమా చూడండి, కాదంట్లే, అభిమానించండి, ఆదరించండి, కానీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. రామ్ చరణ్ గారు కూడా అదే చెప్పారు. డిసిప్లిన్ ఉండాలి ముఖ్యంగా. అవును కదా, డిసిప్లిన్ ఉంటేనే మనం ఎక్కడైనా రాణించగలుగుతాం. ఏ దేశం సరే డిసిప్లిన్ ఉంటే డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా అందరూ డిసిప్లిన్తో సినిమా థియేటర్కి వెళ్ళండి, చూడండి, ఆనందించండి. థ్యాంక్ యూ కుమార్, చాలా డిసిప్లిన్గా ఇచ్చావు ఇంటర్వ్యూ. ఎందుకంటే నీ గురించి నాకు చాలా బాగా తెలుసు, నా కోసం చాలా డిసిప్లిన్గా ఇచ్చాడనమాట ఇంటర్వ్యూ. సో థ్యాంక్ యూ సో మచ్. అట్లానే నిజంగా అంత కలెక్షన్ చేద్దాం, మళ్ళీ చేయకపోయిన సినిమా గురించి మళ్ళీ డిస్కస్ చేసుకోవడానికి ఇంటర్వ్యూ ఖచ్చితంగా చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ.